హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విఎన్వి వ్లాగ్స్. నా పేరు విజయ్. నేను ట్రావెలింగ్ వీడియోస్ చేస్తుంటాను. నా ట్రావెలింగ్ వీడియోస్ లో మినిమం బడ్జెట్ ఉంటుంది. మంచి ప్లేసెస్ ని క్యాప్చర్ చేస్తాను. బడ్జెట్ ఎలా చేసుకోవాలి, ఎక్కడెక్కడ దిగాలి, ఎలా బుకింగ్ చేసుకోవాలి, ఏ ప్లేస్ చూడాలి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను మాక్సిమం అన్ని ప్లేసెస్ తిరిగాను, బట్ ఎప్పుడు వ్లాగింగ్ చేయలేదు. ఇప్పుడు ఏంటో జస్ట్ ఒక మెమరీ లాగా కానీ ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో లాగా చేద్దాం అనుకుంటున్నాను. జస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు లాస్ట్ వీడియో మాత్రం అయోధ్య చేశాను, బట్ లో వాయిస్ ఉండే. ఇప్పుడు మథురా అండ్ తాజ్ మహల్ వ్లాగ్ చేశాను విత్ వీడియో ఎడిటింగ్, బెటర్ వీడియో ఎడిటింగ్ అండ్ వాయిస్ ఓవర్. మీరు జస్ట్ చూడండి, ఎంజాయ్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. నేను మాక్సిమం అన్ని డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇంకా రిమైనింగ్ ఏమైనా ఉంటే వీడియోలో కవర్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఇది చెల్లపల్లి రైల్వే స్టేషన్ అండి. ఇక్కడ నుంచి మేము మథురా జంక్షన్ కి 3AC బుక్ చేసుకున్నాము. 1700-1600 పడింది. మాక్సిమం వీక్లీ ఎక్స్ప్రెసెస్ చేసుకుంటేనే మనకి టికెట్స్ దొరుకుతాయి. తాత్కాల్లో బుకింగ్ చేయడం చాలా కష్టం. మీరు శ్రీకృష్ణ జన్మభూమి చూడాలనుకుంటే మీరు ఏదర్ ఆగ్రాకి రావచ్చు ఆర్ మథురాకి రావచ్చు. డైరెక్ట్ ట్రైన్స్ మథురాకు డెఫినెట్గా ఉండవు. ఆగ్రాకి వచ్చి ఆగ్రా నుంచి మథురాకి రండి. దగ్గరే 80 రూపీస్ బస్ జర్నీ. ఇది చెల్లపల్లి రైల్వే స్టేషన్ అండి. చాలా బాగా కట్టారు, కానీ నో కనెక్టివిటీ. మెట్రో ఉండదు, మీకు బస్సెస్ ఉండవు, ఏమీ ఉండవు. బెటర్ అవాయిడ్ చేయండి. మీరు ఎక్కడి నుంచి, సికింద్రాబాద్ నుంచి కానీ నాంపల్లి నుంచి కానీ బుక్ చేసుకోండి. ఇప్పుడు ఈ బ్లాగ్లో నేను కవర్ చేయబోయేది శ్రీకృష్ణ జన్మభూమి అండ్ 7 వండర్స్లో ఒకటైన తాజ్ మహల్. ఈ రెండు వన్ డేలో అవుతుంది. ఇది బెస్ట్ ఐటనరీ. ఈ స్టేషన్ పేరు ఆగ్రాకాండ్. మనకు డైరెక్ట్ మథురాలకు రాని వాళ్ళు ఇక్కడ దిగేసి ఇక్కడ నుంచి బస్ 80 రూపీస్ తీసుకొని మనకి డైరెక్ట్ మథురాలకు దిగచ్చు. మీకు బడ్జెట్ చెప్తాను, ట్రిప్ బడ్జెట్. ట్రైన్ అయితే మనకి 3AC 1700 పడుతుంది. స్లీపర్ అయితే 800. ఫుడ్ ఒక 500 పడుతుంది. ట్రాన్స్పోర్టేషన్ అన్ని కలిపినా 200. ఆగ్రాతో కలిపి రిటర్న్ మన మథురా నుంచి ఆగ్రాతో కలిపి 200 అవుతుంది. ఆటోస్ అన్ని కలిపి ఎక్స్ట్రా ఏదన్నా అయితే 200 ఎక్స్ట్రా అవుతుంది. మనకి మ్యాక్సిమం 4Kలో అయిపోతుంది ఆగ్రా అండ్ మథురా. ఇది మథురా జంక్షన్ అండి. ఇక్కడ దిగాం. ఇక్కడ నుంచి 30 రూపీస్ ఇస్తే మనకి టోటోలో శ్రీకృష్ణ జన్మభూమి డైరెక్ట్ టెంపుల్ దగ్గర దింపుతాడు. కొంచెం ముందే దింపేస్తాడు కమాన్ దగ్గర. 30 రూపీసే. పక్కనే మనకు బస్ స్టాండ్ కూడా ఉంటుంది. ఇంకోటి మీకు టైమింగ్స్ చెప్తాను. వింటర్లో, సమ్మర్లో డిఫరెంట్ టైమింగ్స్ ఉంటాయి. ఒక హాఫ్ అన్ అవర్ డిఫరెన్స్. ఎర్లీ మార్నింగ్ 5:30 నుంచి స్టార్ట్ అయ్యి 12 o'clock ఆఫ్టర్నూన్ 12 నుంచి 3 వరకు బ్రేక్. 8:30-9 వరకు నైట్ వ్యూ చాలా బాగుంటుంది. బెటర్ మీరు నైట్ రావడం ఇంకా మంచిది. చూస్తే విజువల్స్ బాగుంటాయి, లైటింగ్ కానీ అన్ని. ఇది శ్రీకృష్ణ జన్మభూమి ఎంట్రన్స్ అండి. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ లో మనకి క్లాక్ రూమ్స్ ఉంటాయి. క్లాక్ రూమ్స్ లో మీరు అన్ని ఇచ్చేసేయండి. హ్యాండ్ బ్యాగ్స్ కానీ ప్రతిదీ ఇచ్చేయండి. బ్లూటూత్ వాచ్ ఉన్నా ఇచ్చేయండి. ఒక్క యాక్సెసరీస్ ఎక్కువ ఉన్నా కానీ మనల్ని లోపల రానియరు. మనీ ఉంటే తీసుకొచ్చుకోండి. చెప్పులు అయితే లోపల తీసుకురావచ్చు. ఇక్కడ ఫ్రీ కౌంటర్ ఉంటుంది. హిస్టరీ తెలుసుకుందాం ఈ టెంపుల్ది. ఇప్పుడు మనం చూస్తున్న టెంపుల్ ఒరిజినల్ టెంపుల్ కాదు. అంటే ఫస్ట్ నుంచి కట్టింది కాదు. ఎన్నోసార్లు కూల్చేయడం, రీబిల్డ్ చేయడం జరిగింది. ఫస్ట్ శ్రీకృష్ణుడు యొక్క మునిమనవడు వజ్రనాభ్ అనే రాజు కట్టించాడు. ఇది గుప్తాస్ కాలంలో చంద్రగుప్త విక్రమాదిత్య గారు మళ్ళీ కట్టించారు. అయితే 1018 ADలో మొహమ్మద్ గజని దీన్ని మళ్ళీ కూల్చేపించాడు. ఇలా ఎన్నోసార్లు కూల్చిన తర్వాత రాజా బీర్ సింగ్ గారు కేశవదేవి టెంపుల్ని 33 లక్షల ఖర్చుతోటి జహంగీర్ పర్మిషన్ తీసుకుని 1618వ సంవత్సరంలో కట్టించారు. కట్టించిన 50 సంవత్సరాలకి ఔరంగజేబు మళ్ళీ కూల్చేపించాడు దాన్ని. దారుణం ఏంటంటే పర్మిషన్ తీసుకుని కట్టిన తర్వాత కూడా ఔరంగజేబు మళ్ళీ కూల్చేపించారు. ఇప్పుడు కేశవదేవి టెంపుల్ని కూల్చిన తర్వాత అదే గుడి మీద మళ్ళా సహీ ఈద్గా మసీద్ అనేది కట్టించారు. ఆ మసీద్ మీకు ఇప్పటికి కూడా గుడికి ఆనుకునే ఉంటుంది. మీకు ఇంకో దారుణం ఔరంగజేబ్ చేసింది ఏంటంటే సహీ జమ్మా మసీద్ అనేది ఆగ్రాలో ఉంటుంది. ఆ ఆగ్రాలోకి మన మథురాలో ఉన్న కృష్ణుడి విగ్రహాలు, దేవుడి విగ్రహాలని తీసుకెళ్లి వాళ్ళ మెట్ల కింద పరిచేవాళ్ళు. వీళ్ళు చేసిన ఈ దారుణాలన్నీ మసిర్ ఐ అలంగిర్ అనే ఒక బుక్ లో రికార్డ్ చేసింది. అది కూడా రాసిన అతను మొఘల్ కోట్ అఫీషియల్ ముసాయిద్ ఖాన్ అనే పర్సన్ రాశాడు. ఇలా మన దేవుడి విగ్రహాలని వాళ్ళ మెట్ల కింద ఎందుకు పెట్టించాడంటే ఎవరైతే నమాజ్ చదవనికి వస్తారో ఆ మసీద్కి
వాళ్ళ కాళ్ళ కింద మన దేవుళ్ళు ఉండాలని ఒక థాట్. ఒక్కసారి ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం చదవండి, మీకు అర్థమవుతుంది వాళ్ళ యాక్ట్ ఏంటో. మదన్ మోహన్ మాలవీయ గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, బిజినెస్ మ్యాన్ అయిన జుగల్ కృష్ణ బిర్లా ఫ్యామిలీలో పెద్ద కొడుకు. ఇతని సపోర్ట్ తోటి ల్యాండ్ కొన్నారు గుడి కట్టడానికి. అయితే మదన్ మోహన్ మాలవీయ గారు చనిపోయిన తర్వాత జుగల్ కృష్ణ బిర్లా గారు శ్రీకృష్ణ జన్మభూమి ట్రస్ట్ స్టార్ట్ చేసి గుడి కట్టించారు. అయితే అక్టోబర్ 1953లో స్టార్ట్ అయిన గుడి ఫిబ్రవరి 1982 వరకు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు తెలుసుకున్నారు కదా మనం మథుర హిస్టరీ ఏంటో. మనం వచ్చాము, దర్శనం చేసుకున్నాం, వెళ్ళాము అన్నట్టు కాకుండా వెళ్ళే ముందు కొంచెం హిస్టరీ తెలుసుకోండి. అలా అయితేనే యూస్ఫుల్, ఆ యాత్రకు ఒక అర్థం ఉంటుంది. మనం మథుర అయిపోయిన తర్వాత తాజ్మహల్ చూద్దాం అనుకున్నాం కదా. మథుర నుంచి తాజ్మహల్కి 58 కిలోమీటర్స్ ఉంటుంది. 80 రూపీస్ బస్ టికెట్. ఇక్కడ నుంచి దిగి మనం 50 రూపీస్ ఇస్తే టోటోలో మనకి తాజ్మహల్ దగ్గర వదిలిపెడతాడు. వెళ్ళే దారిలోనే మనకు ఆగ్రా ఫోర్ట్ కూడా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు. జస్ట్ ఫోర్ట్, కానీ ఫుల్ తిరగాల్సి వస్తుంది. అంత ఓపిక వెళ్ళని వాళ్ళు డైరెక్ట్ తాజ్మహల్ వెళ్ళిపోవాలి. ఎందుకంటే 5 PM లోపు తాజ్మహల్ లోపల ఉండాలి. 5 PM తర్వాత పాసెస్ అనేవి ఇవ్వరు. సో బెటర్ మనం తాజ్మహల్ చూడడానికి వెళ్దాం. తాజ్మహల్కి వచ్చే వాళ్ళంతా మ్యాక్సిమం రిలాక్స్ అవ్వడానికి, ఫోటోలు దిగడానికి వస్తారు. కాబట్టి ఈవినింగ్ టైమ్స్ అయితే ఫొటోస్ అనేవి చాలా బాగా వస్తాయి. తాజ్మహల్ ఎంట్రన్స్కి 2 గేట్స్ ఉంటాయి, ఈస్ట్ గేట్ అండ్ వెస్ట్ గేట్. మేము వెస్ట్ గేట్ ద్వారా వచ్చాం. మీరు లగేజ్ ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది, లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. లగేజ్ కౌంటర్స్ కూడా ఉంటాయి. మనకి కనిపించిన ఆ ప్లేసే బుకింగ్ కౌంటర్. బుకింగ్ కౌంటర్లోంచి మీరు 50 రూపీస్ ఇస్తే టికెట్ ఇస్తారు. ఫిజికల్ టికెట్ అనేది పోగొట్టుకోవద్దు, 100 రూపీస్ ఫైన్. జాగ్రత్త పెట్టుకోండి కొంచెం. ఇది మెయిన్ ఎంట్రన్స్ మనకి తాజ్మహల్కి. ఇక్కడి నుంచి చాలా అందంగా కనిపిస్తుంది చూడండి తాజ్మహల్. ఫొటోస్ తీసుకునే వాళ్ళు చాలా బాగా ఫోటోగ్రఫీ చేయొచ్చు. బాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వ్లాగ్ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. ఈ వ్లాగ్లో ఎవ్రీ డీటెయిల్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, లైక్ ట్రైన్స్, బడ్జెట్, ఎవ్రీథింగ్. మీకు ఏమైనా ఇన్ఫర్మేటివ్ అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు VNV Vlogs.